ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించేందుకు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. మహబూబాబాద్ తహసీల్దార్ సెంటర్లో నిర్వహించిన లంబాడీల ఆత్మగౌరవ సభకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు మాజీ ఎంపీ మాలోతు కవిత హాజరయ్యారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తే వారిని భూస్థాపితం చేస్తామని సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. తమ హక్కుల కోసం లంబాడీలంతా ఐక్యంగా ఉద్యమించాలంటూ ఆమె పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధంగా 108/1979 యాక్ట్ ద్వారా లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని, ఎస్టీ రిజర్వేషన్ లంబాడీల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమని, తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, కొందరు కావాలని తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాలోతు కవిత. లంబాడీలు ఎస్టీ జాబితాలో లేరు, తర్వాత వచ్చిండు, దొంగదారిలో వచ్చిండు, అడ్డదారిలో వచ్చిండు, తీసేయాలని చెప్తే అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అలా కాదు అని చెప్పి అన్ని వాదనలు వినిపించిన తర్వాత హైకోర్టు ఇది మా పరిధి కాదు, ఈ కేసు మేము తీసేయద్దు అని చెప్పి కొట్టేసిండు. దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసిండు. లంబాడీలు ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్నారు, బాగుపడుతున్నారు అని కొంతమంది నిప్పులు పోసుకుంటున్నారు. వీళ్ళు ఎదిగితే మాకు నష్టం వస్తుంది అనుకునే వాళ్ళు మా ఆదివాసీ బిడ్డల భుజాల మీద తుపాకులు పెట్టి మమ్మల్ని కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. సూర్యుడు అన్నాడు 10% రిజర్వేషన్ కోసం మేము కొట్లాడినాం, తండాల గ్రామ పంచాయతీ కోసం కొట్లాడినాం, మొన్న మీకు 4 లక్షల ఎకరాలు పోడిస్తే మేమే కొట్లాడి తెచ్చినాం. అందరం కలిసి ఉంటేనే ఈ రిజర్వేషన్. మీరు 3% ఉన్నారు, మేము 7%గా ఉన్నాం. మీకు ఇంకేం కావాలో అడగండి. ఏ ప్రభుత్వాలు వచ్చినా పేదవాడిని ఆదుకోవటమే లక్ష్యంగా పనిచేస్తాయి. మీకోసం మేము కూడా వస్తాం. ఇవాళ మీ భుజాల మీద తుపాకులు పెట్టి మమ్మల్ని కాల్చేవాళ్ళు తెల్లారి టార్గెట్ మీద మిమ్మల్నే కాలుస్తారు. మీరు భూమి పుట్టినప్పుడు పుట్టారా? మేము పుట్టలేదా? అందరం కలిసే కదా పుట్టాం. ఆ రోజు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని కలిపినప్పుడు 20 ఏళ్ళు నష్టపోయినాం. ఆంధ్ర ప్రాంతంలో ఉండే మా లంబాడి బిడ్డలకు ఏకల యానాదికి 56లో రిజర్వేషన్ వస్తాయి, మనకు 76లో వచ్చింది. అప్పుడే 20 ఏళ్ళు నష్టపోయినాం. ఆ రోజు కొంతమంది జాతి బిడ్డలు పోయి పోరాటం చేస్తే వాళ్ళు తీసుకొచ్చిన ఫలాలు మనం అనుభవిస్తున్నాం. ఈ పోరాటం ఇక్కడితో ఆగకూడదు. వాళ్ళు ఎవరో తీసేస్తారు, ఎవరు తీసేస్తే ఆగేది కాదు. మన చేతిలో ఒక ఆయుధం ఉంది. మన ఓటుకు విలువ వేరు, ఇంకో బిడ్డ ఇంకో కులంలో పుట్టినవాడికి వేరు కాదు. అందరం సమానం కాబట్టి మనల్ని ఎవరు ముట్టుకోరు, మన జోలికి ఎవరు రారు. మనల్ని కావాలని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవరు చేసినా మరి కాలగర్భంలో కలిసిపోతారు తప్ప ఈ రాష్ట్రం మీద మళ్ళీ రాజకీయాలు చేసే స్థాయి, స్థితి, పరిస్థితి ఉండదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం.